హలో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంది కానీ స్టాక్స్ ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి కన్ఫ్యూజింగ్గా ఉంటే ఈ వీడియో చూసి మీ డౌట్స్ని క్లియర్ చేసేసుకోండి. సో బై అండ్ సెల్ ఆర్డర్స్ ఎలా పెట్టాలో ప్రాక్టికల్గా చూసేద్దాం. సో ముందుగా గ్రో యాప్ ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ మీ గ్రో పిన్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేయగానే మనకి ఈ విధమైన హోమ్ స్క్రీన్ వస్తుంది. ఇందులో మనం స్టాక్స్ పేజ్లో ఉన్నాము. ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్, హోల్డింగ్స్, పొజిషన్స్, అలాగే వాచ్ లిస్ట్ ఇవన్నీ మీరు ఇక్కడ చూడగలరు. మీకు ఏదైనా పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ సర్చ్ బార్లో మీరు ఆ కంపెనీ పేరుని సర్చ్ చేయవచ్చు. ఉదాహరణకి రిలయన్స్లో మీకు ఇన్వెస్ట్ చేయాలంటే కనుక రిలయన్స్ టైప్ చేయగానే ఇక్కడ మనకి రిలయన్స్ యొక్క స్టాక్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీరు రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళ స్టాక్ పేజ్కి వెళ్తారు. అలా కాకుండా ఇన్ జనరల్గా మీరు కంపెనీస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఎక్స్ప్లోర్ పేజ్లోకి వచ్చేసి మనము చూస్తే కనుక డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో మోస్ట్ ట్రేడెడ్ ఆన్ గ్రో అని చూడొచ్చు, అలాగే టాప్ ఇంట్రాడే, సో అలా మనకి డిఫరెంట్ టాప్ మూవర్స్ టుడే ఇలా అన్నీ కూడా మీరు చూసి కంపెనీస్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. సో ఇప్పుడు మోస్ట్ ట్రేడెడ్ ఆన్ గ్రోలోకి మనం వెళ్తే కనుక ఇక్కడ మనకి పైన ఒక 3-4 కంపెనీస్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ మనం సీ మోర్లోకి వెళ్తే ఇంకా అన్ని కంపెనీస్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో సీ మోర్ క్లిక్ చేద్దాము. సో ఇక్కడ ఏదైతే ఉందో మనకి డిస్ప్లే అవుతున్నాయి కంపెనీ నేమ్స్ అన్నీ కూడాను. సో ఈ లిస్ట్లో మీకు రీసెర్చ్ చేసిన తర్వాత మీకు నచ్చిన కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పిఎన్బి గిల్డ్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. చేయగానే ఇక్కడ మనకి మళ్ళీ పిఎన్బి గిల్డ్స్ అని కనిపిస్తుంది అండ్ యారో మార్క్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు గ్రాఫ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు 1 డే, 1 వీక్, 1 మంత్, 3 మంత్స్ సో ఎలా దీని స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ ఉందనేది మీరు చూడొచ్చు. 6 మంత్స్, 1 ఇయర్, 5 ఇయర్స్ సో ఇవన్నీ కూడా మీరు ఈ గ్రాఫ్లో తెలుసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేస్తే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అంటే పిఈ రేషియో, అలాగే మార్కెట్ క్యాప్ మరియు ఎక్స్పర్ట్ రేటింగ్స్ కూడా ఉంటాయి. వీటిని చూసి మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది. సో ఇప్పుడు మనం బయింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో బై మీద క్లిక్ చేద్దాము. బై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డెలివరీ, ఇంట్రాడే, అలాగే ఎంటీఎఫ్ అనే 3 ఆప్షన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు షేర్స్ని ఎక్కువ కాలం హోల్డ్ చేయాలంటే డెలివరీని సెలెక్ట్ చేయండి. అలా కాకుండా సేమ్ డే ఈరోజే కొని ఈరోజే అమ్మేయాలంటే కనుక ఇంట్రాడేని సెలెక్ట్ చేసుకోండి. సో బిగినర్స్ యూజువల్గా డెలివరీని సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఇక్కడ మీరు క్వాంటిటీ కనిపిస్తుంది ఎన్ఎస్సి ఆర్ దాన్నే క్లిక్ చేస్తే కనుక మీకు బిఎస్సి, సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎందులో అయినా కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. సో ఎన్ఎస్సి, బిఎస్సి వస్తుంది. సో నేను ఎన్ఎస్సి సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ మనం క్వాంటిటీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఉదాహరణకి నేను ఇక్కడ 5 నంబర్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. 5 షేర్స్ నేను కొందాం అనుకుంటున్నాను అండ్ మనకి ఆ తర్వాత ఇక్కడ చూస్తే కనుక ప్రైస్లో మనకి మార్కెట్, అలాగే దాన్నే మనం క్లిక్ చేస్తే కనుక లిమిట్ అనేసి కూడా చేంజ్ అవుతుంది. సో మీరు మార్కెట్ ప్రైస్కి కొనాలనుకుంటున్నారా, లేదా మీరు ఒక పర్టికులర్ ప్రైస్కి తగ్గిన తర్వాత ఆ స్టాక్ని కొనాలనుకుంటే మీరు ఈ లిమిట్ ప్రైస్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను మార్కెట్ ప్రైస్కి ఈ ఆర్డర్ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని మార్కెట్గా ఫిక్స్ చేశాను. సో ఇక్కడ మనం చూడొచ్చు మార్కెట్ అని కనిపిస్తుంది. సో క్వాంటిటీ ఎంటర్ చేసాము 5, అలాగే ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఎంతో మనం ఇక్కడ చూడొచ్చు. సో 78.64 అని చూపిస్తుంది. అలాగే మనకి మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అంటే గ్రో అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది ఇక్కడ చూడొచ్చు. సో మీకు ఈ రిక్వైర్డ్ ఈ స్టాక్స్ ఇప్పుడు ప్రస్తుతం పర్చేస్ చేసుకోవాలంటే ఎంత కావాలి అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 50 షేర్స్ కొందాం అనుకుంటే కనుక 50 ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి అవైలబుల్ అమౌంట్ ఈజ్ నాట్ ఎనఫ్ అనేసి వస్తుంది. సో ఏదర్ మీ అకౌంట్లో 0 రూపీస్ ఉన్నా లేదా అమౌంట్ తక్కువగా ఉంటే కనుక అప్పుడు మీరు ఇక్కడ ఏదైతే యాడ్ మనీ ఆప్షన్ ద్వారా మీరు మనీని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే యాడ్ మనీ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఎంత మనీ యాడ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయవచ్చు. సో ఉదాహరణకి నేను 4,000 యాడ్ చేద్దాం అనుకుంటే అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మనీ అనేసి క్లిక్ చేయాలి. మీరు యూపీఐ ద్వారా అయినా పేమెంట్ చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు మీ అకౌంట్లోకి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెమో పర్పస్ కోసం నేనైతే 5 షేర్సే కొనుక్కుంటున్నాను. సో ఇక్కడ ఏదైతే నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనము బై మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు బై ఆర్డర్ సక్సెస్ఫుల్ అని డిస్ప్లే అవుతుంది. సో ఏదైతే క్వాంటిటీ మనకి సో ఇక్కడ మనం ఆర్డర్స్లోకి వెళ్ళి చూస్తే కనుక మనం ఈరోజు ప్లేస్ చేసిన ఆర్డర్స్ అనేవి చూడొచ్చు. సో ఆర్డర్స్ మీద క్లిక్ చేద్దాము. సో టుడేస్ ఎక్విటీ ఆర్డర్స్ అనేసి ఇప్పుడు ఏదైతే మనం పిఎన్బి గిల్డ్స్లో ప్లేస్ చేసామో అది ఇక్కడ మీరు చూడగలరు. అదే హోల్డింగ్స్లోకి వెళ్తే కనుక మనం ఆల్రెడీ ఎన్ని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసామో అవన్నీ కూడా మనకి ఇక్కడ హోల్డింగ్స్లోకి వస్తాయి. సో హోల్డింగ్స్ మీద క్లిక్ చేద్దాము. సో ఇప్పుడు ఈరోజు ప్లేస్ చేసిన ఆర్డర్ ఏదైతే ఉందో పిఎన్బి గిల్డ్స్ అనేది అది ఇక్కడ మనం చూడగలం. సో ఇప్పుడు మనం ఆర్డర్ బై ఎలా చేయాలో చూసాము. సో ఇప్పుడు మనం స్టాక్స్ బై ఎలా చేయాలో చూసాము. అదే మీరు స్టాక్స్ని సెల్ చేయాలంటే ఎలాగా ఆ ప్రాసెస్ చూసేద్దాం.
ఇందాక చెప్పినట్టు హోల్డింగ్స్లో మనం బై చేసిన స్టాక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు సెల్ చేయాలంటే మళ్ళీ హోల్డింగ్ సెక్షన్లోకి రావాలి. ఇక్కడ మీరు ఏ స్టాక్ని అయితే అమ్మాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత సెల్ బటన్ని క్లిక్ చేయండి. సో ఉదాహరణకి నేను టాటా స్టీల్లో ఒక షేర్స్ ఏదో ఇన్వెస్ట్ చేసి ఉంచాను. సో దాని మీద అది అమ్మేద్దాం అనుకుంటే కనుక దాన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనం హోల్డింగ్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన స్టాక్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత ప్రైస్ ఉండింది, ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ ఎంత, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో టోటల్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి, సో మీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా. సో లాభం వస్తే గ్రీన్లో కనిపిస్తుంది, నష్టం వస్తే కనుక రెడ్లో కనిపిస్తుంది. సో కరెంట్ ప్రైస్ ఇంత ఉంది, మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంత ఉంది. సో ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం సెల్ మీద క్లిక్ చేయగానే డెలివరీలో స్టాక్స్ అమ్మేటప్పుడు సెక్యూరిటీ కోసం ఒక టీ పిన్ అయితే అడుగుతుంది. సో సెల్ మీద క్లిక్ చేద్దాము. సో ఏదైతే మీరు ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని అమ్మదలుచుకున్నారో ఆ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ప్రస్తుతం నాకు ఒకటే స్టాక్ ఒకే షేర్ ఉంది కాబట్టి నేను ఆ 1 ఎంటర్ చేస్తున్నాను. అలాగే ప్రైస్ కూడా మార్కెట్ ప్రైస్ అమ్మాలనుకుంటున్నారా లేదా లిమిట్ ప్రైస్ ఏదైనా సెట్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 1 ఎంటర్ చేశాను. ప్రైస్లో కూడా మీరు చూస్తే కనుక మార్కెట్ ఆర్ లిమిట్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎంటర్ చేయవచ్చు. సో లిమిట్ పెట్టుకోవాలంటే కనుక మీరు ఒక లిమిట్ సెట్ చేస్తే ఆ లిమిట్కి రీచ్ అయినప్పుడు మీ సేల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను మార్కెట్ ప్రైస్కే సేల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను మార్కెట్నే సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ మనము వెరిఫై సెల్ అనేది చేయాలి. టీ పిన్తో వెరిఫై చేయవలసి ఉంటుంది. వెరిఫై సెల్లో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఫర్ ఆల్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ 1 ట్యాప్ సెల్ విత్ DDPI ఆన్ ఆర్డర్స్ ఇనిషియేటెడ్ బై యూ. సో దీనికోసం మనము ఆధార్ వెరిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ 100 రూపీస్ ప్లస్ GST ఒకే ట్యాక్స్ పడుతుంది. సో అది మనం ఒకసారి పే చేస్తే కనుక మనకి ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్లో మీరు సెల్ ఎప్పుడు చేసినా కూడా మీరు అస్తమానం టీ పిన్తో వెరిఫై చేయవలసిన అవసరం ఉండదు. అలా కాకుండా ఈ సెకండ్ ఓన్లీ దిస్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక యూజ్ టీ పిన్ టు వెరిఫై ఎవ్రీ సెల్ ఆర్డర్ ఇండివిజువల్లీ. సో ప్రతిసారి మీరు సెల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా సెల్ ఆర్డర్ మీరు టీ పిన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు సెకండ్ ఆప్షన్నే సెలెక్ట్ చేస్తున్నాను. సో వెరిఫై విత్ టీ పిన్ అని ఇక్కడ వచ్చింది. సో ఆ వెరిఫై విత్ టీ పిన్ని మనము క్లిక్ చేద్దాము. ఒకవేళ మీకు మీ టీ పిన్ కనుక గుర్తు లేకపోతే ఐ కాంట్ ఫైండ్ మై టీ పిన్ అనేసి దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు కొత్త టీ పిన్ సెట్ చేసుకునే అవకాశం అయితే వస్తుంది. సో ఐ కాంట్ ఫైండ్ మై టీ పిన్ అంటే సెట్ యువర్ ఓన్ టీ పిన్స్ ఆర్ జనరేట్ టీ పిన్ ఫ్రమ్ CDSL. సో ఇలాగ మనకి మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. మీకు గుర్తుండడానికి ఈజీగా మీరు మీ ఓన్ టీ పిన్ని సెట్ చేసుకోవచ్చు. మీ SMSకి కానీ ఈమెయిల్కి కానీ వచ్చిన టీ పిన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఒక OTP వస్తుంది, అది మీ మొబైల్కి వస్తుంది. సో దాన్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. OTP ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫై మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ మనం ఈ సెల్ సెక్షన్లోకి వచ్చాము. సో ఇక్కడ మనం సెల్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా సెల్ ఆర్డర్ సక్సెస్ఫుల్ అని అయితే చూడొచ్చు. ఏదైతే మీ క్వాంటిటీ ఎంత అమ్మారు, అలాగే ఏ టైప్ ఆఫ్ షేర్స్ డెలివరీ ఇంట్రాడే, ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనం ఆర్డర్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ప్రస్తుతం చేసిన ఆర్డర్ అనేది మనం చూడొచ్చు. గ్రోలో మీరు స్టాక్స్ బై ఆర్ సెల్ చేసినప్పుడు బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి అప్లై అవుతాయి. ది ₹20 per order or 0.1% whichever is lower and minimum ₹5 అయితే దీని బ్రోకరేజ్ ఛార్జెస్ మనకి అప్లై అవుతాయి. సో ఈ బ్రోకరేజ్ క్యాల్కులేటర్ అండ్ బ్రోకరేజ్ ఛార్జెస్ గురించి మీకు డీటెయిల్గా కావాలంటే మరొక వీడియో అయితే నేను చేస్తున్నాను. సో దాన్ని చూడొచ్చు. మీరు గ్రోలో షేర్స్ అమ్మితే వచ్చిన అమౌంట్ మీ గ్రో అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. బట్ మీరు దాన్ని నెక్స్ట్ డే కానీ విత్డ్రా చేసుకోలేరు. నెక్స్ట్ డే ఆఫ్టర్ 10 AM మీరు విత్డ్రా చేయొచ్చు. బట్ సేమ్ డే మీరు ఆ అమౌంట్ డిపాజిట్ అవుతుంది అండ్ మీరు వేరే షేర్స్ కొనాలంటే కనుక ఆ అమౌంట్ని యూజ్ చేయొచ్చు. మీరు మీ ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇప్పుడు మీరు సేల్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది స్టాక్స్ F&O బ్యాలెన్స్లో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గ్రోలో చాలా సింపుల్గా షేర్స్ని బై ఆర్ సెల్ చేయవచ్చు. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.